నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం ముగిసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఈ రెండు దేశాల మధ్య కూడా సంధి కుదిరినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అమెరికా ఇరాన్ల మధ్య గత కొద్ది రోజులుగా యుద్ధం జరిగింది, తర్వాత సీజ్ ఫైర్ ఉంది. ట్రంప్ చాలా సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడారు. ఒక సందర్భంలో అయితే గెలిచేసాము అని కూడా చెప్పుకున్న పరిస్థితి. సార్, యుద్ధం ఆగిపోయిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ట్రంప్ సాధించిందేంటి? ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు? అంటే ఇప్పటి వరకు యుద్ధం ముగియలేదు. అది ఫస్ట్ రాంగ్ న్యూస్ అది. ఎందుకంటే యుద్ధం ముగియటానికి ఆల్మోస్ట్ అవగాహన కుదిరింది అన్నదే న్యూస్. సో అంటే యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? అమెరికా ఇరాన్లు సంతకాలు చేస్తే యుద్ధం ముగుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఉన్నాడు, ఇరాన్లోనే ఉంది. యుద్ధం ఎట్లా ముగుస్తుంది? సో అందువల్ల ముగిసింది యుద్ధం కాదు. అంటే డ్రాఫ్ట్ అగ్రిమెంట్ రెడీ అయింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, మీకు ఖతార్ డెలిగేషన్ ఇరాన్లో ఉంది. అమెరికా ఇరాన్లు ఫైనల్ టచెస్లో ఉన్నది డ్రాఫ్ట్. ఇది ఇంటర్నేషనల్ మీడియా కథనం ప్రకారం మీకు ఫైనల్ టచెస్లో ఉన్నటువంటి డ్రాఫ్ట్ దాదాపు అగ్రిమెంట్ కుదిరింది అని అంటున్నారు. ఫైనల్ కానీ ఇందులో చివరి నిమిషంలో ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే చాలా కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో ట్రంప్ లాంటి ఒక అన్ప్రెడిక్టబుల్ లీడర్ ఉన్నాడు. సో అందువల్ల ఇజ్రాయెల్ నెతన్యాహు లాంటి హాకిష్ లీడర్ ఉన్నారు. ఇరాన్ లాంటి స్టబాన్ లీడర్షిప్ ఉంది. అందువల్ల చివరి నిమిషం వరకు ఏమైనా జరగచ్చు. ఇంగ్లీష్లో దీనికి ఒక బ్యూటిఫుల్ ఈడియం ఉంది, దేర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. అంటే నువ్వు ఆ లాస్ట్ మినిట్ రిస్క్ ఉంది. మళ్ళీ ఇంటర్నేషనల్ మీడియాలో ఈ వార్తలు కూడా వచ్చాయి, ట్రంప్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎ బిగ్ అటాక్ అని కూడా. సో అందువల్ల మనము ఇలాంటి సందర్భాల్లో స్పెక్యులేషన్ సాధ్యం సరైనది కాదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, బట్ ద సైన్స్ ఆర్ క్వైట్ బ్రైట్ ఇప్పటి వరకైతే. ఇక ఈ డ్రాఫ్ట్ లో ఏముంది మీరు అన్నట్లు, మరి అమెరికా పంతం నెగ్గుతోందా, ఇరాన్ పంతం నెగ్గుతోందా, అసలు ఇందులో లేని ఏంటి అనేది మీరు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, మీకు బీబీసీ ఇవన్నీ మీకు ఇంటర్నేషనల్ మీడియాను వడపోస్తే అర్థమయ్యేది కొన్ని అంశాలు మనకున్నాయి. ఒకటి, ఈ డ్రాఫ్ట్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇమీడియట్ కాంప్రిహెన్సివ్ డీల్. అంటే కాంప్రిహెన్సివ్ సీజ్ ఫైర్ అంటే అన్ని ఫ్రంట్లో, అంటే ఇమీడియట్ అంటే తక్షణం, కాంప్రిహెన్సివ్ సమగ్రమైన అన్ని వైపుల నుంచి యుద్ధాన్ని ఇమీడియట్ గా నిలిపివేయాలి. ఇది ఫస్ట్. రెండవది, మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ను క్రియేట్ చేయడానికి అన్ని రకాల దాడుల్ని, అంటే సివిలియన్, మిలిటరీ, ఎకనామిక్ టార్గెట్స్ పై దాడుల్ని నిలిపివేయాలి. ఇది సెకండ్ అగ్రిమెంట్. మూడవది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ గల్ఫ్, అంటే ఇరాన్ మూసేసిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కానీ, మీకు అమెరికా మూసేసిన నావెల్ బ్లాకేడ్తో మూసేసిన ప్రాంతాలు కానీ అన్నిట్లోనూ స్వేచ్ఛగా షిప్స్ తిరిగేలా అనుమతించారు. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటారు దాన్ని. సో దానికి కూడా అంగీకారం కుదరాలి. ఇక నాలుగవది, అవుట్ స్టాండింగ్ ఇష్యూస్, అంటే పరిష్కారం కావాల్సిన దీర్ఘకాల సమస్యల పైన వారం రోజుల్లో చర్చలు మొదలు కావాలి. ఐదవది, ఇరాన్ పైన అమెరికా విధించిన ఆంక్షల్ని గ్రాడ్యువల్ గా ఇరాన్ ఈ ఒప్పందాన్ని ఇరాన్ కట్టుబడి ఉన్న దాన్ని బట్టి తొలగిస్తూ ఉండాలి. సో ఈ 5 అంశాలలో అగ్రిమెంట్ కుదిరింది డ్రాఫ్ట్ అని అంటున్నారు. సో ఇదే కానీ ఇక్కడ మరి నేను దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని ఎందుకన్నాను? సో దీంట్లో అత్యంత కీలకమైంది న్యూక్లియర్ అంశం లేదు. సో ట్రంప్ యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి చెప్తున్నది ఏంటి? సో ఇరాన్ అణ్వస్త్రాలు ఉన్నాయి. ఇరాన్ అణ్వస్త్రాలు ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా మిత్రపక్షాలకు ప్రమాదం, అమెరికాకు ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం కనుక దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ అంటూనే కదా లాస్ట్ ఇయర్ జూన్లో యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు తాజాగా కూడా యుద్ధానికి వెళ్ళారు. సో దానిపైన ఏమైనా అగ్రిమెంట్ కుదిరిందా? సో దానిపైన అగ్రిమెంట్ ఏమీ కుదిరినట్టు లేదు. అందువల్ల ట్రంప్ ఈ థర్స్డే రోజు కూడా అన్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర యురేనియం ఉండనివ్వము, ఆ యురేనియం మేం తీసుకొని ఏం చెయ్యము,
దాన్ని డిస్ట్రాయ్ చేస్తామన్నాడు. ఇరాన్ అధినేత ముస్తఫా ఖమేనీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా యురేనియం, మా అణు సావరిటీని మేము వదులుకునే ప్రసక్తి లేదు అన్నారు. సో అంటే ఇది ఒకవేళ ఇదే నిజమైతే, అంటే న్యూక్లియర్ ఇష్యూ తేలకుండానే యుద్ధము గనక ఆగిపోతే ఖచ్చితంగా ఇరాన్ది పైచేయి సాధించినట్లే, అనుమానమే లేదు. ఎందుకంటే ఏ అంశం ఆధారంగా అమెరికా యుద్ధం మొదలుపెట్టిందో ఆ అంశం తేలలేదు. ఎందుకంటే ఇరాన్ వద్ద 440 kilograms ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం ఉంది, అది కూడా 60% వరకు శుద్ధి చేయబడింది. ఏంటి ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం అంటే, న్యూక్లియర్ సైన్స్ లో మేము చాలా ఏళ్ల క్రితం నేను అట్ ది ఏజ్ ఆఫ్ అంటే ఒక 43 years కింద చదువుకున్న న్యూక్లియర్ ఫిజిక్స్ ఇది. సో ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎన్రిచ్మెంట్ ఏంటంటే 90% ఎన్రిచ్మెంట్ చేస్తేనే ఆ యురేనియం అణ్వస్త్రాలకు వాడగలుగుతారు. యురేనియం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ అంటారు. అంటే అణ్వస్త్ర ప్రయోగానికైనా అణు విద్యుత్ ఉత్పత్తి, ఎయిదర్ ఫర్ న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ ఆర్ ఫర్ న్యూక్లియర్ వెపన్, యురేనియం అనేది కీలకమైన మెటీరియల్, అంటే ఫ్యూయల్. అది ఇప్పుడు మనం థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గును ఉపయోగించి ఎలా అయితే విద్యుత్తు తయారు చేస్తామో, అణ్వస్త్రాలు తయారీ అయినా లేకుండా అణు విద్యుత్ కేంద్రాల్లోనైనా యురేనియం ఇది న్యూక్లియర్ ఫ్యూయల్. దాన్ని 90% వరకు శుద్ధి చేస్తేనే 90% అది వెపన్ గ్రేడ్ అవుతుంది. అంటే మీకు అది యుద్ధానికి అణ్వస్త్ర తయారీకి ఉపయోగపడుతుంది. ఇరాన్ ఇప్పుడు 60% వరకు ఎన్రిచ్ చేసింది. ఇక 90% ఎన్రిచ్ అనేది పెద్ద కష్టమేమీ కాదు. అమెరికా అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పేది ఒక 2-3 వారాల సమయం ఉంటే ఇరాన్ ఇది 90% వరకు చేయగలుగుతుంది అని. మరి యురేనియం విషయంలో అమెరికా ఎందుకు చేయలేకపోతుంది, ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. మరి అంత ప్రమాదకరము అనుకున్నప్పుడు మరి అమెరికా ఎందుకు ఏమీ చేయలేకపోతుంది? దీనికి అవకాశం ఏంటి అంటే, ఒకటి ఈ యురేనియంను తమకు అప్పజెప్పమని ఇరాన్ను ఒత్తిడి చేసి, లేదంటే మేము యుద్ధం చేస్తామని చెప్పి మొదలుపెట్టడం. అదే జరుగుతోంది లాస్ట్ ఇయర్. కానీ ఇరాన్ ససేమిరాట్ ఉంది, నేను ఎట్టి పరిస్థితుల్లో మా యురేనియం స్టాక్ పాయిల్స్ ఇచ్చే ప్రసక్తే లేదు అని. సో మరి రెండవ ఆప్షన్ ఏంటి? ఆ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయడం. అంటే శాంతితో, ఒప్పందంతో ఇరాన్ డీన్యూక్లియరైజ్ చేయకపోతే ఇక మార్గం ఏంటి? మిలిటరీ దాడుల ద్వారా ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయడం. ఆ పని లాస్ట్ ఇయర్ జూన్ 2025లో చేసింది. ఇప్పుడు 2026 మార్చ్, ఏప్రిల్, మే వరకు కూడా చేసింది. కానీ ఇంతవరకు ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సంపూర్ణంగా అమెరికా నాశనం చేయలేకపోయింది. ఇట్ కుడ్ డీగ్రేడ్, ఇట్ కుడ్ నాట్ డిస్ట్రాయ్ అని అమెరికా మిలిటరీ భాషలో. అంటే ఈ డీగ్రేడ్ అయితే మళ్ళీ దాన్ని రీకూప్ చేసుకోవచ్చు, డిస్ట్రాయ్ చేయలేకపోయింది. మరి డిస్ట్రాయ్ ఎందుకు చేయలేకపోయింది? మరి అమెరికా దగ్గర ఆయుధాలు లేవా అంటే, అమెరికా దగ్గర బంకర్ బస్టర్ బాంబులు కూడా ప్రయోగించగలిగే టెక్నాలజీ ఉంది. అంటే బంకర్లలో, భూమి అండర్ గ్రౌండ్ లో కూడా దాగి ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం అమెరికాకు ఉంది. అలాంటి బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఒకటి ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్స్ ను డిస్పర్స్ చేసి ఒక్కచోట పెట్టలేదు. ఒక్కచోట పెడితే నువ్వు వెంటనే దాడి చేసి పట్టుకోవచ్చు. రెండవది, ఆ న్యూక్లియర్ మెటీరియల్స్ ను దుర్భేద్యమైనటువంటి చోట పెట్టి, అంటే కొండ ప్రాంతాలలో, పర్వతాల కింద ఆ 600-700 feet అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టింది అని అనుమానం. సో అమెరికా లాస్ట్ ఇయర్ ఫోర్డో న్యూక్లియర్ రియాక్టర్ పైన, నతాన్స్ న్యూక్లియర్ రియాక్టర్ పైన అటాక్ చేసింది, కానీ ఏమీ చేయలేకపోయింది. అందువల్ల ఇప్పటికీ వెస్టర్న్ ఇంటెలిజెన్స్, మీకు అమెరికా, యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఇరాన్ న్యూక్లియర్ మెటీరియల్ ఎక్కడుందో సమాచారాన్ని కూడా తెలుసుకోలేకపోయారు. ఫర్గెట్ అబౌట్ అటాకింగ్. సో ఏం చేయగలగాలి మరి? అందువల్ల మిలిటరీ దాడులతో ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేయలేకపోయారు. అప్పుడు థర్డ్ ఆప్షన్ ఏంటి? గ్రౌండ్ ఆపరేషన్స్ అని చెప్పి నేరుగా ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ లోకి వెళ్ళి
ఈ యురేనియం స్టాక్స్ ను క్యాప్చర్ చేసుకొని వాటిని అణుశాస్త్రవేత్తల సహకారంతో మీకు డిగ్రేడ్ అన్న చేయాలి, లేదా వాటిని ఆ స్టాక్స్ తరలించాలి. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇంతవరకు నేను ఇంతకుముందు చెప్పినట్లు వెస్టర్న్ ఇంటెలిజెన్స్ కు అది ఎక్కడుందో తెలిస్తే మొదలు దాన్ని పట్టుకోవడం, వాళ్ళకి అది తెలియదు. ఇక మరో ప్రాబ్లం ఏంటంటే, ఇది యురేనియం ఎగ్జాఫ్లోరైడ్ అంటారు, అంటే ఓర్. సో ఆ ఖనిజం అది వెరీ వెరీ హాజరస్. దాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించడం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఎక్సర్సైజ్. ఇది రెండవది. మూడవది, దీనికి గ్రౌండ్ ఆపరేషన్ జరపాలి. పెద్ద ఎత్తున అమెరికన్ బలగాలు ఇరాన్ గడ్డపైన ఉండాలి. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇరాన్ అటాక్ చేస్తే భారీ ఎత్తున అమెరికా క్యాజువాలిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మిలిటరీలీ అమెరికాకు రిస్క్, పొలిటికల్ గా ట్రంప్ రిస్క్. సో అందువల్ల 3 ఆప్షన్స్ లేవు. అమెరికా కంప్లీట్లీ రాన్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్. ఇరాన్ న్యూక్లియర్ విషయాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను కంప్లీట్ గా మూసేసింది. ఆయిల్ ప్రైసెస్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఇరాన్ లో రెజీమ్ చేంజ్ అవుతుంది అనుకున్నది కాలేదు. అఫ్ కోర్స్ ఖమేనీలు చావచ్చు, ఇంకోటి చావచ్చు, కానీ అదే ఇస్లామిక్ రాజ్యం కొనసాగుతుంది. నావల్ బ్లాకేడ్ తో ఇరాన్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్నారు, ఉక్కిరి బిక్కిరి చేశారు, కానీ ఇరాన్ చావలేదు. ఇక ఇరాన్ ను ఒత్తిడి చేసి ఒప్పించాలనుకున్నారు, ఇరాన్ వినడం లేదు. ఇరాన్ మిలిటరీ దాడులతో న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేయాలనుకున్నారు, నేను ఇంతకుముందు చెప్పిన కారణాల వల్ల ధ్వంసం చేయలేకపోయారు. సో వాట్ షుడ్ అమెరికా డూ? ఇంకో మార్గం ఏమున్నది? ఈలోగా ఏం జరుగుతుంది అంటే, అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధాల సప్లై తగ్గిపోతుంది. ఆయుధాల సప్లై తగ్గడం ఏంటి సార్ అని మీరు అనొచ్చు. ఎవరైనా బియాండ్ ఎ పాయింట్ ఆయుధాలు ఉంచుకోరు ఇన్వెంటరీ, ఎందుకంటే అవి అవుట్డేటెడ్ అయితే. ఇప్పుడు ఉదాహరణకు ఇరాన్ పైన అమెరికా థర్డ్ మిసైల్స్ ప్రయోగించింది. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ మిసైల్ డిస్ట్రాయర్ అంటారు దాన్ని. సో ఈ థర్డ్ మిసైల్ అమెరికా దగ్గర ఉన్న సగం థర్డ్ మిసైల్ ప్రయోగించింది. ఒకటిగా రెండుగా సగం. ఈ థర్డ్ మిసైల్స్ ఏంటి సమస్య? ఒకటి, ఇది ప్రొడక్షన్ కావటానికి ఇప్పుడున్న లాకిడ్ మార్టిన్ అనే మిలిటరీ ఇండస్ట్రీ తయారు చేస్తుంది. లాకిడ్ మార్టిన్ కు ప్రొడక్షన్ కెపాసిటీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 96 థర్డ్ మిసైల్ తయారు చేయగలుగుతుంది. 96. ఇప్పుడు దాన్ని 400 కు పెంచాలని చూస్తున్నారు, కానీ అది ఇంత తొందరగా కాదు, మీకు టేక్స్ టైం. సో అందువల్ల మీకు అమెరికా దగ్గర ఉన్న సగం థర్డ్ మిసైల్స్ అయిపోయాయి, వెంటనే అది తయారు కావు. ఇక దాని కాస్ట్ కూడా ఎంత అంటే 12 to 15 మిలియన్, అంటే $1,20,00,000 నుంచి $1,50,00,000. ఇక దానికి రాడార్లు ఇతర యాక్సెసరీస్ కూడా యాడ్ చేస్తే అది $2 మిలియన్ ఎంత, అంటే $20,00,000. $20,00,000 ఒకటే మిసైల్. సో తయారయ్యటానికి సమయం పడుతుంది, ఖర్చు చాలా ఎక్కువ, అది ప్రొడక్షన్ కు టైం పడుతుంది. ఏం చేయాలి మరి అమెరికా? సో ఈ పరిస్థితుల్లో అమెరికా ఉంది. మరోవైపు ఏమైంది? ఈ కాల్పుల విరమణ సమయాన్ని ఉపయోగించుకొని ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీని, మిసైల్ టెక్నాలజీని, ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రష్యా, చైనా సీక్రెట్ ఆర్ కోవర్ట్ సహకారంతో ఇరాన్ తన డ్రోన్స్ ను భారీ ఎత్తున ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచుకుంది అని. ఇక ఇరాన్ దగ్గర ఏ మిసైల్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు. మోస్ట్ ఆధునికమైన, ఇప్పుడు ఇరాన్ ప్రకటించింది కూడా, మా దగ్గర ఉన్న నెక్స్ట్ వెపన్ తో శత్రువుకు గుండెపోటు వస్తుంది అని. హూట్ మిసైల్ అంటారు, అది హూట్ అని. అది అండర్ వాటర్ మిసైల్. అది అత్యంత వేగంగా, ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి మిసైల్ రష్యాకు ఒకటి ఉంది. ఆ హూట్ మిసైల్ అత్యంత వేగంగా వచ్చి ఈవెన్ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ లాంటి వార్ షిప్స్ ను కూడా ధ్వంసం చేయగలుగుతుంది అని. అంటే ఇరాన్స్ మిలిటరీ అటాక్ కంబాట్ కెపబిలిటీ ఇంకా చాలా బలంగా ఉంది. అంటే దాని న్యూక్లియర్ కెపబిలిటీ తగ్గలేదు, కొంత తగ్గినా పూర్తిగా నాశనం కాలేదు. దాని మిసైల్ కెపబిలిటీ కొంత తగ్గినా పూర్తిగా నాశనం కాలేదు. ఇప్పటి వరకు ఇరాన్ వాడిన మిసైల్స్ ఒక తరం మాత్రమే. ఇంకా అత్యంత ఆధునికమైన మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయని అంటున్నారు.
ఇక ఇరాన్ పైన దాడి చేసినందుకు అమెరికా ఇరాన్ మిత్ర దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ ఈ దేశాలపై దాడి చేసింది. ఆ దేశాల ఆయిల్ ఇండస్ట్రీ దెబ్బతిన్నది, ఆ దేశాలలో గందరగోళం ఉన్నది. అమెరికా మిత్ర దేశాలు డెస్పరేట్లీ లుకింగ్ టు ఎండ్ వార్, ఇంకెంతకాలం దీన్ని భరించాలి అని. సో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఈలోగా అమెరికాలో ఇయర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వార్ ఎక్స్ట్రీమ్లీ అన్పాపులర్ అయింది, ట్రంప్ కు వ్యతిరేకత పెరుగుతోంది, దీనివల్ల పొలిటికల్ కాస్ట్లు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంకో మార్గం లేక ట్రంప్ ఆనరేబుల్ ఎగ్జిట్ అది చెప్పి ఇది చెప్పి బయటికి వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు అని. సో అందువల్ల ఈ డ్రాఫ్ట్ అనేది ముందుకొచ్చింది. యుద్ధం ఆగే అవకాశం ఉంది, కానీ చివరి నిమిషంలో ఏమైనా జరగచ్చు. ఇక రిజర్వేషన్ల ద్వారా విద్య అలాగే ఆర్థిక పరమైన పురోగతి సాధించిన కుటుంబాలకు చెందిన పిల్లలు ఓబీసీ రిజర్వేషన్ ఫలాలను కోరడంలో ఔచిత్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది సార్. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రిజర్వేషన్ల నుంచి ఎన్నటికీ బయటపడలేమని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఐఏఎస్ అధికారులు అయితే వారి పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు అంటూ సూటిగా ప్రశ్నించింది సార్. సుప్రీం లేవనెత్తిన ఈ సున్నితమైన అంశంపై మీ కామెంట్స్. అంటే ఆల్రెడీ క్రీమీ లేయర్ ఉంది మన దేశంలో. ఓబీసీలకు ఒక ఇన్కమ్ లిమిట్ దాటితే రిజర్వేషన్ ఉండవు. మీకు అది క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది. అసలు కేసు ఏంటి అంటే, కుర్బాన్ని ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాడు. అతను బీసీ కోటాలో సెలెక్ట్ అయ్యాడు, ఓబీసీ కోటాలో. అది అయితే అతనికి బీసీ సర్టిఫికేట్ ఇవ్వటానికి అధికారులు నిరాకరించారు. ఎందుకంటే ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు, వారి వార్షిక ఆదాయము 19 lakh. సో మీరు బ్యాక్వర్డ్ కాదు అని వాళ్ళకి ఇవ్వలేదు. సో అతను హైకోర్టుకి వెళితే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం అతనికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అది మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తే డివిజన్ బ్యాంక్ అతనికి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది, కొట్టేసింది. అంటే సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టేసింది. ఇప్పుడు అతను సుప్రీంకోర్టు అప్రోచ్ చేశాడు. సుప్రీంకోర్టు ఒక ప్రిన్సిపల్ చెప్పింది ఏంటంటే, ఇది సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ కు సంబంధించింది కదా. ఒక ఇద్దరు తల్లిదండ్రులకు కూడా ఐఏఎస్ అధికారులు అయ్యాక వెర్ ఈజ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్, వెర్ ఈజ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, వెర్ ఈజ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్? ఇది ఫండమెంటల్ క్వశ్చన్. అంటే రిజర్వేషన్ విధానము స్టాటిక్ గా పర్మనెంట్ గా ఉండాలా? ఇక భారత సుప్రీంకోర్టు మనం ఒక రిజర్వేషన్ జ్యూరిస్ప్రుడెన్స్ కనుక స్టడీ చేస్తే మీకు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు 2 రకాల వాదనలు సుప్రీంకోర్టు ముందు వచ్చాయి. ఒకటి, కులం ఆధారంగానే వెనుకబాటుతనాన్ని నిర్ణయించాలన్నది ఒక వాదన. అసలు కులమే ప్రాతిపదిక కాదు, ఇంకెక్కడిది కులం అనేది 2వ వాదన. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సుప్రీంకోర్టు ఇందిరా సహానీ కేసు ఉంది మీకు, అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఆన్ రిజర్వేషన్స్. ఇలా అనేక కేసుల్లో ఫైనల్ గా సెటిల్డ్ జ్యుడిషియల్ ప్రిన్సిపల్ ఏంటంటే, కాస్ట్ మే బి ద కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్, బట్ కాస్ట్ ఎలోన్ నీడ్ నాట్ బి ద క్రైటీరియా ఫర్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్. అందుకే రాజ్యాంగంలో కూడా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉంటుంది, క్లాస్ అని ఉంటుంది, కాస్ట్ అని ఉండదు. ఇట్ ఈస్ నాట్ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్, ఇట్ ఈస్ అ క్లాస్ బేస్డ్ రిజర్వేషన్. అంటే మన దేశంలో కాస్ట్ క్లాస్ సిగ్నిఫికెంట్ గా ఓవర్లాప్ అవుతుంది, కానీ అదే సమయంలో సిగ్నిఫికెంట్ గా డిఫరెన్స్ కూడా అవుతాయి. అంటే సిగ్నిఫికెంట్లీ సిమిలర్, సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఆల్సో. అంటే మీకు ఉదాహరణకు శానిటేషన్ వర్కర్ల కాస్ట్ నేపథ్యం తీయండి, మీకు క్లియర్ గా వాళ్ళు సమాజంలో అణగారిన కులాల వాళ్ళే ఉంటారు. మున్సిపల్ స్వీపర్లను తీయండి, పని మనుషుల కులాలు తీయండి, మీరు చిన్న పనులు చేసుకుని బతికే వాళ్ళలో అత్యధికులు మార్జినలైజ్ కాస్ట్ నుంచి ఉంటారు. అంటే మన దేశంలో కాస్ట్ ఇస్ రియాలిటీ. అదే సమయంలో మార్జినలైజ్ కాస్ట్ నుంచి కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ వల్ల 70 years ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ వల్ల 70 years ఆఫ్ సోషల్ ప్రోగ్రెస్ వల్ల కొన్ని కులాలు చెందిన వారు, కొన్ని కుటుంబాలకు చెందిన వారు ఈ వెనకబాటుతనం నుంచి బయటపడ్డారు. అందులో ఒక నిర్దిష్టమైన కేటగిరీ ఇప్పుడు సుప్రీంకోర్టు లేవనెత్తిన ఐఏఎస్ అధికారులు తల్లిదండ్రులు అయితే అని.
సో ఈ అంశం వచ్చినప్పుడు రెండు వాదనలు ముందుకు వస్తాయి. ఒకటి, కులం అనేది జాడ్యం, అది మీకు ఎన్ని డబ్బులున్నా ఎన్ని హోదాలున్నా కులాన్ని కులంగానే చూస్తారు అనేది ఒక వాదన. రెండవది, కులం అనే ఆధారిత వెనుకబాటుతనమే కాదు కదా. సుప్రీంకోర్టు ఒక కేసులో అంటుంది, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ కులం అన్నా కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఏ కులములో ఉన్నా వాళ్ళు వివక్ష గురవుతారు. వాళ్ళు అగ్రకులమైన షెడ్యూల్ కులమైన తేడా లేదు, వాళ్ళు వివక్ష గురవుతుంటారు. అలాగే మీకు మహిళలు ఏ కులమైనా కానీ అసమానత ఉన్నాయి, స్త్రీ పురుష అసమానతలు ఉన్నాయి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏ కులమన్నా కానివ్వండి వాళ్ళు ఇబ్బందులు పడతారు. అందువల్ల మనము కేవలము కులం అనే ఆధారంగానే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎగ్జాస్టివ్ క్రైటీరియన్ ఫర్ రిజర్వేషన్ అంటే బ్యాక్వర్డ్నెస్, ఇతర రకాల బ్యాక్వర్డ్నెస్ తో బాధపడుతున్న వారు అన్యాయానికి గురవుతారు అన్నది సుప్రీంకోర్టు వాదన. సో అందువల్ల ఇండియన్ జురిస్ప్రుడెన్స్ లో సెటిల్డ్ పొజిషన్ ఏంటంటే, కాస్ట్ మే బి ద కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ బట్ కాస్ట్ ఎలోన్ కెనాట్ డిటర్మైన్ ద బ్యాక్వర్డ్నెస్. ఈ కాంటెక్స్ట్ లో క్రీమీ లేయర్ వచ్చింది. సో క్రీమీ లేయర్ వచ్చిన తర్వాత మీకు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది, అంటే ఇక్కడ రిజర్వేషన్లు వేరే వాళ్ళకి వెళ్ళడం లేదు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సమాజంలో ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి బిడ్డ, ఒక వాచ్మెన్ పనిచేసుకునే బీసీ బిడ్డ ఉన్నారు. ఇద్దరు ఒకే కులానికి చెందినవారు, కానీ ఇద్దరు పిల్లలు ఒకే స్థాయిలో చదువుకునే అవకాశం ఉంటుందా? ఒకే స్థాయిలో వివక్ష ఉంటుందా? సో మీకు ఎంత తేడా ఉంటుంది? ఒక కలెక్టర్ బీసీ బిడ్డ, ఒక వాచ్మెన్ బీసీ బిడ్డ, ఎంత తేడా ఉంటుంది? ఎక్కడో గ్రామంలో మీకు రజక వృత్తి చేసుకునేవారు, లేదా మీకు నాయి బ్రాహ్మణ వృత్తి చేసుకునే వాళ్ళు, లేదా చేపలు పట్టుకునే వృత్తి చేసుకునేవారు, వారు మీకు ఇక్కడ ఒక పారిశ్రామికవేత్త, ఇద్దరు పిల్లలు కూడా ఒకే రకమైన సామాజిక ఆర్థిక విద్యా రకమైన పరిస్థితుల్లో ఉంటారా? దీనివల్ల ఏమవుతుందంటే, పరిమితమైన రిజర్వేషన్లు కూడా అపరిమితం కాదు. ఇలా రిజర్వేషన్లు ఉన్న వారికి కూడా అందరికీ అవకాశాలు వస్తలేవు కదా. 100 మంది ఉంటే అందులో కూడా 10 మందికే వస్తున్నాయి. మరి ఈ 10 మంది ఆ వెనుకబడిన వర్గాలలోనే అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళ వల్ల ఏమవుతుంది? కింది వాళ్ళు రారు. ఇప్పుడు ఒక పోస్టుకు ఊర్లో గ్రామాల నుంచి వచ్చిన ఒక రజక్కుని బిడ్డ ఉన్నారు, అదే గ్రామం నుంచి వచ్చిన ఒక మత్స్యకారుల బిడ్డ ఉన్నారు, అదే గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక నాయి బ్రాహ్మణ బిడ్డ ఉన్నారు. అదే 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 పోస్టుకు హైదరాబాద్ లో ఒక బడా పారిశ్రామికవేత్త, అదే నాయి బ్రాహ్మణ కాస్టే కావచ్చు, లేదా మరో బీసీ కావచ్చు. అదే ఒక ఎమ్మెల్యే ఉంటాడు, బీసీ ఎమ్మెల్యే, లేదు ఒక ఐఏఎస్ అధికారి ఉంటారు, ఈ బిడ్డ ఉంటారు. ఈ 6 పోటీ పడతారు, ఎవరికి వస్తే జాబ్స్. ఒకవేళ ఈ అభివృద్ధి చెందిన ముగ్గురికి, ఓ ఎమ్మెల్యే బిడ్డ, ఓ పారిశ్రామికవేత్త బిడ్డ, ఓ ఐఏఎస్ అధికారి బిడ్డకు రిజర్వేషన్ బెనిఫిట్ వస్తే నష్టపోయేది అగ్రకులాలు కాదు, నష్టపోయేది గ్రామం నుంచి వచ్చిన ఒక రజకుడి బిడ్డ, ఒక గ్రామం నుంచి వచ్చిన నాయి బ్రాహ్మణ బిడ్డ, ఒక గ్రామం నుంచి వచ్చిన మత్స్యకారుడు పల్లెకారు బిడ్డ. మరి వాళ్ళకి న్యాయం చేయకూడదా అనేది క్రీమీ లేయర్ కాన్సెప్ట్. అందువల్ల క్రీమీ లేయర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ డినేల్ ఆఫ్ రిజర్వేషన్, it ensures the flow of reservation benefits to a section of the backward class to most backward section. ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ సెక్షన్ కు బెనిఫిట్ పొందితే ఒక 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో అత్యంత అట్టడుగున ఉన్న వర్గాలకు కూడా సమాజంలో అగ్రకులాలతో, అగ్రవర్ణాలతో, అగ్రవర్గాలతో పోటీ పడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. లేకపోతే నీకు ఎప్పుడు ఈ కొన్ని కుటుంబాలు వస్తే దేర్ విల్ బి క్లాస్ విత్ ఇన్ ద కాస్ట్, అంటే వెనకబడిన కులాల్లో ఒక అగ్ర వర్గాలు ఏర్పడతాయి. ఈ అగ్ర వర్గాలు ఆ రిజర్వేషన్ బెనిఫిట్లను వెనకబడిన కులాల వారికి రాకుండా చేస్తాయి. ఇది రిజర్వేషన్ ఫిలాసఫీకి, అంటే కాన్స్టిట్యూషనల్ అఫర్మేటివ్ యాక్షన్ అంటారు. అంటే కాన్స్టిట్యూషన్ లో ఉన్న పాజిటివ్ డిస్క్రిమినేషన్, సానుకూల వివక్ష అనే మౌలిక సిద్ధాంతానికి వ్యతిరేకం కదా. ఇది సుప్రీంకోర్టు కొత్తగా చెప్పింది ఏమీ లేదు. క్రీమీ లేయర్ పైన గతంలో జడ్జిమెంట్లు ఉన్నాయి, మన దేశంలో చట్టాలు ఉన్నాయి. బీసీ సంఘాలు కొన్ని వ్యతిరేకిస్తున్నాయి, మీరు క్రీమీ లేయర్ పెట్టడం అంటే అన్యాయమని. సో దట్ డిబేట్ ఇస్ ఎ వెరీ ఓల్డ్ డిబేట్.
కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు పెరుగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా అకౌంట్ కి ఫాలోవర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేకు బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. సిజేపీ అకౌంట్ క్లోజ్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరకపోతే చంపేస్తాము అని చెప్పి కొంతమంది బెదిరించినట్లుగా కొన్ని ఆధారాలతో అభిజిత్ దీప్కే ఆరోపిస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఈ వ్యవహారం మీద మీకు కామెంట్? అంటే ఇప్పుడు ఆయన ఏంటి అభిజిత్ దీప్కే చేసిన తప్పేంటి? ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్ చేశాక బాగా వైరల్ అయితే ఆ థ్రెడ్ పట్టుకొని మేము నిరసన తెలపడం మా హక్కు, ప్రశ్నించడం మా హక్కు అంటూ కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేశారు. అది ఒక సోషల్ మీడియా ఫినామినల్ అయిపోయింది. ఎంపీలు, సెలబ్రిటీలు చేరిపోయారు. ఇలా ఇన్స్టాగ్రామ్లో భారతీయ జనతా పార్టీ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ మీకు కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చింది. ప్రభుత్వము అడలెత్తిపోయి ట్విట్టర్ పైన ఫోర్స్ చేసి ఆ కాక్రోచ్ జనతా పార్టీ ట్విట్టర్ అకౌంట్ కూడా తీసేశారు. అప్పుడు వాళ్ళు సెకండ్ అకౌంట్తో మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఇక బెదిరింపులు మొదలయ్యాయి. అంటే ప్రశ్నిస్తే బెదిరిస్తారు. ప్రశ్నిస్తే దానికి కౌంటర్ ఇవ్వచ్చు, ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు, రిజైండర్ ఇవ్వచ్చు. కానీ బెదిరించడం ఏంటి? ఇప్పుడు నాకు గత 4 రోజులుగా నాపై జరుగుతుంది ఇదే కదా, కొడతాము, చంపుతాము, నువ్వు బయట కనబడితే నిన్ను నరికేస్తాము, ఇలా బెదిరిస్తున్నారు. మీకు సోషల్ మీడియాలో మీరు ఎక్కడన్నా చూడండి, అత్యంత భయంకరమైన బెదిరింపులు. చంపేస్తాం, కొడతాం, చంపుతాం, ఇంతే. కేసులు పెట్టారు. ఎలాంటి కేసులు పెట్టారు? అల్లర్లు సృష్టించానట. నేను అల్లర్లు సృష్టించడానికి కుట్ర పన్నాను, కులాల మధ్య చిచ్చు పెట్టి కులాల ఘర్షణలకు దారి చేశాను, సమాజంని అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తున్నాడు, సమాజంలో శాంతి భద్రతల్ని భయంకరంగా దెబ్బతీస్తున్నాడు సెక్షన్లతో నా మీద కేసులు పెట్టారు. నేను మాట్లాడింది రైటా రాంగ్ తర్వాత సంగతి. నేను ఆల్రెడీ ఉపసంహరించుకున్నాను కూడా. కానీ ఈ కేసులకు నేను మాట్లాడేదానికి సంబంధం కుల ప్రస్తావన తీయలేదు కదా. అంటే ఏంటిది? మేము బెదిరిస్తాం అంటే రాజ్యము, రాజ్యేతర శక్తులు, అంటే మన దేశ రాజ్యాంగము గొప్పతనము, మన దేశ న్యాయ వ్యవస్థ గొప్పతనం వల్ల రాజ్యము భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అంత సులభం కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆఖరికి పెగసిస్ లాంటి కేసులో సోర్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛల విషయంలో తీర్పు చెప్తూ పౌడర్ కేక్ అండ్ స్పార్క్ అన్నది, అంటే ఒక నిప్పు రవ్వ, ఒక పౌడర్ కేక్, అలాంటి రిలేషన్షిప్ ఉంటే తప్ప మాటలకు, వ్యాఖ్యలకు, కామెంటరీలకు, వ్యాసాలు రాస్తే నువ్వు చర్య తీసుకోకూడదు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇంతగా సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినాక రాజ్యానికి పరిమితులు ఉన్నాయి, ఏం చేయలేరు. ఇక మరి ఏం చేయాలి? రాజ్యేతర శక్తులు రంగంలో దిగుతాం. అది రాజకీయ పార్టీలు కావచ్చు, అది వ్యక్తులు కావచ్చు, అది గ్రూప్స్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మేము దాడులు చేస్తాం, మేము చంపేస్తాం, లేదా రాజ్య వ్యవస్థే భయంకరమైన కేసులు పెడతాం. అవేం నిలబడవు, ఏ కేసు నిలబడదు. కానీ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఓ 10 సార్లు పోలీస్ స్టేషన్ పిలుస్తారు, అవసరమంతా లోపలేసి ఓ జ్యుడిషియల్ కస్టడీలో పెడతారు. ఈ ప్రాసెస్ అంటే దీన్నే జ్యూరిస్ప్రుడెన్స్ లో చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే చిల్లింగ్ ఎఫెక్ట్, ఆ వ్యక్తిని, నిరసన తెలిపే వ్యక్తిని బెదిరించడం, అలాగే నిరసన ఆయనను బెదిరించడం ద్వారా సమాజంలో ప్రశ్నించే వారి గొంతుకల్ని నొక్కేయడం, ఇది సమాజంలో జరుగుతున్నది. అందుకే మీకు ఇటీవల ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఇండియా లోయెస్ట్ గా ర్యాంక్ చేయబడింది. అది బాధేసింది, చాలా మంది అభ్యంతరాలు కూడా చెప్పారు. కానీ సమాజంలో జరుగుతున్నది అదే కదా. మీకు సమాజంలో జరుగుతున్నది అభిప్రాయాల్ని నొక్కేయాలి, మాకు నచ్చే అభిప్రాయాలే మీరు చెప్పాలి, మేం చెప్పింది వినాలి, వినకపోతే తిడతాం, కొడతాం, చంపుతాం. ఇది భారత ప్రజాస్వామ్యంలో వస్తున్న ఒక ప్రమాదకరమైన సంకేతం. ఇలా అభిజిత్ దీప్కే ఎదుర్కొంటున్నది కూడా అదే. ఆయన ఏం నేరం చేశాడు? ఆయన చంపుదామని బెదిరించాల్సిన అవసరం ఏంటి? ఆయన ఒక వీడియో కూడా పెట్టాడు, నేను ఇండియాకు నెక్స్ట్ మంత్ రావాలి, నా ఎడ్యుకేషనల్ వీసా అయిపోతుంది, నాకు తెలుసు నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన మరుక్షణమే నన్ను తిహార్ జైలుకు తరలిస్తారు అరెస్ట్ చేసి అని. తర్వాత మీకు ఆయన ఇండియాలో మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో మాకు తెలుసు,
వాళ్ళపై దాడులు చేస్తాను. అసలు ఇది ఎవరో వ్యక్తి చేయొచ్చు, ఓ పార్టీకి ఆపాదించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఆపాదించకూడదు. అది ఎవరి విషయంలోనైనా, ఈవెన్ నన్ను కొడతాం చంపుతాం అన్నది కూడా ఏ పార్టీకి నేను ఆపాదించడం లేదు, అది పద్ధతి కాదు. పోలీసు కేసుల్ని రాజ్యానికి ఆపాదిస్తాను తప్ప ఎవడో ఉన్మాది చేసేటువంటి బెదిరింపుల్ని చేయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్న విషయం, సమాజంలో హేట్ని పెంచితే అది ఎవరినైనా కబలిస్తుంది. అది ఎవరి వీళ్ళకు వాళ్ళకు తేడా ఉండదు. ఎందుకంటే హేట్ ఒకవైపు నుంచే పెరగదు, అది అన్ని వైపుల నుంచి పెరుగుతుంది. హేటుకు, విద్వేషానికి, బలప్రయోగానికి ఎవరికి కూడా గుత్తాధిపత్యం ఉండదు. రాజ్య హింసకు కూడా ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఇఫ్ ఇట్ కెన్ హ్యాపెన్ టు మీ, ఇట్ కెన్ హ్యాపెన్ టు యూ, ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా నాగేశ్వర్కే కావాలని లేదు, మీకు రేపు ఎవరికైనా కావచ్చు. ఫేస్బుక్ లో అబ్జత్కే కావాల్సిన అవసరం లేదు, అది నాగేశ్వర్ కావచ్చు, అది రవిశంకర్ కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు. అందువల్ల ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి మన దేశంలో రగలకపోతే, ఎందుకంటే జెన్జీ రెవల్యూషన్ చూసి భయపడుతున్నారు పాలకులు. ఇవాళ చూడండి, మీరు నరేంద్ర మోడీ కూడా మీకు రీల్స్ తెలుసా, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా అని అడుగుతున్నారు. సెపరేట్ గా మాట్లాడుకుందాం మనం. సో అందువల్ల ఇవాళ మనం నేపాల్లో చూసాం, ఉరికి తరిమారు ప్రజలు రాజకీయ నాయకుల్ని. మాజీ ప్రధానమంత్రి ఇంటినే దాడి చేస్తే ఆయన భార్య చనిపోయింది. మీరు ఇళ్లకు తగలబెట్టారు. ఎందుకింత వ్యతిరేకత అంటే, ఎంత భయంకరంగా నిరసనను అణిచివేస్తే జరిగే పనిది. నువ్వు ప్రెషర్ కుక్కర్ నువ్వు ఏమవుతుంది, నువ్వు ఏం ప్రెషర్ బిల్డప్ అయితే అది పేలిపోతుంది. మన ఇండస్ట్రియల్ డిజాస్టర్ చూస్తలేమా? ప్రెషర్ కుక్కర్ బాగా పేలి, ప్రెషర్ బాగా బిల్డప్ అయి పైప్ లైన్లు పలికిపోవడం. సమాజం కూడా అలాంటిది. నువ్వు ప్రెషర్ బిల్డప్ అయితే ఏమవుతుందంటే, అది మన అధికారంలో ఉన్నవారు ఏమనుకుంటారు, నాకు ఎదురు లేదు అనుకుంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరికీ శాశ్వత అధికారం ఉండదు. అధికారమే ఉండాల్సిన అవసరం లేదు బల ప్రయోగానికి, అధికారమే ఉండాల్సిన అవసరం లేదు హింసను రేకెత్తించడానికి. అది ఎంత ప్రమాదకరమైన సంకేతము సమాజానికి. అందువల్ల మీకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టినా, అధికారం ఉన్నది కదా అని మేము చంపుతాం కొడతామని అధికారంలో ఉన్నారని భావించే వ్యక్తులు మాట్లాడినా అది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఒక వికసిత భారత్కు ఉండాల్సిన లక్షణం కాదు, ఒక అభివృద్ధి చెందిన ప్రజాస్వామిక సమాజానికి ఉండాల్సిన లక్షణం కాదు. అది మనం చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా. మీరు విద్వేషాలు ఏ రకంగా సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. అందువల్ల మన పవిత్ర భారతదేశాన్ని, ఈ రకమైన మన తెలుగు సమాజాన్ని ఈ రకమైన ఏకపక్ష రాజ్య ధోరణులకు, ఏకపక్ష నాన్ స్టేట్ యాక్టర్స్ ధోరణులను ముందు భావ ప్రజ్ఞా స్వేచ్ఛను అణచివేత మంచిది కాదు. అది సమాజానికి మంచిది కాదు. శ్రీలంకలో చూసాం, అర్గారియా మూమెంట్ తో 4%, 3% ఓటింగ్ ఉన్న జనతా విముక్తి పరమైన 3%, అసలు ఫోర్సే కాదు, 3% ఓటింగ్ అనురగ్ కుమార్ డెస్నాయక్ 42% ఓటింగ్ తో ప్రెసిడెంట్ అయ్యాడు. ఎస్టాబ్లిష్ పొలిటికల్ పార్టీస్ ప్రజలు చావబాదారు. నేపాల్లో చూసాం మనం ఇదే ధోరణి. అందువల్ల అధికారంలో ఉన్నవారు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్ గా సమాజమే గొప్పది. ఎన్టీ రామారావు అంటాడు చూడు, సమాజమే దేవాలయం అంటాడు. ఆయన వట్టిగా లేదు, సమాజమే దేవాలయం కూడా కాదు, సమాజం తిరుగుబాటు క్షేత్రం కూడా. సమాజాన్ని నువ్వు భయంకరంగా అణచివేస్తే, సమాజాన్ని భయంకరంగా రెయిన్ ఆఫ్ టెర్రర్ తో, ఫియర్ తో నడుపుతా అంటే సమాజానికి ఆ చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యమే రగిలిన రోజు, రాజ్యమే హింసకు మరిగిన నాడు, ఆ పదముద్రికలు ఎవరి సంతకాలో మరి అని తినాలి అంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు, మీకు రీల్స్ తెలుసా అంటూ ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల్ని ప్రశ్నించారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేశారా? యువత ఎలా ఆలోచిస్తోందో తెలుసుకున్నారా? జంజీ తరం మనకు పూర్తిగా వ్యతిరేకంగా లేరు. పశ్చిమ బెంగాల్లో పార్టీకి పట్టం కట్టింది వాళ్లే. యువతను తృప్తిపరిచేందుకు ఏం చేయాలో కార్యాచరణను రూపొందించండి. వారి ఆలోచనలకు తగ్గట్లు పనితీరు మార్చుకోండి, లేకపోతే మిమ్మల్ని మార్చాల్సి ఉంటుంది అంటూ మంత్రులకు చెప్పారు సార్ మోదీ. యువత జంజీలపై మోదీ ఫోకస్ చేయడానికి గల కారణం ఏంటి సార్? అంటే బీజేపీని ఒక విషయానికి అప్రిషియేట్ చేయాలి, ఎస్పెషల్లీ మోడీని. ఇప్పుడు 75 years కదా ఐ థింక్, కానీ ఈ సో రిసెప్టివ్ టు ద మోడర్న్ ఫినామినా. అసలు భారతదేశంలో యంగర్ లీడర్లకు కూడా అంత రిసెప్టివ్ ఉండరు. అంటే ఆయన ఏజ్ కు పోలికే లేదు.
ఈజ్ సో యూత్ఫుల్. అది నాకు చాలా అప్రిషియేట్ చేయాల్సింది. Yes. అంటే భారతీయ జనతా పార్టీ కూడా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీగా సమాజంలో వస్తున్న పరిణామాల్ని నిశ్చితంగా పరిశీలిస్తూ, శాస్త్రీయంగా పరిశీలిస్తూ, తనకు అనుకూలమైన వ్యూహాలను రచించడం. అందుకే ఆ పార్టీ సక్సెస్ రేట్ ఇంత ఉంది. మీకు ఇవాళ 71% ఆఫ్ ఇండియా ఈజ్ రూల్డ్ బై బీజేపీ. మామూలు కాదు కదా. అనూహ్యమైన టెరిటరీ, బెంగాల్, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చారు. సో అందువల్ల మీకు ఒక పొలిటికల్ పార్టీ ఎలా ఉండాలంటారు బీజేపీ ఒక ఉదాహరణ. అంటే ఒక ఎలక్షన్ విన్నింగ్ మిషన్ గా ఎలా ఉండాలి. విధానాల గురించి కాదు నేను మాట్లాడేది, మళ్ళీ రాంగ్ మీనింగ్ తీయకూడదు. పాలసీస్ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మాట్లాడతాం. ప్రతిసారి ఎవరిని అటాక్ చేయడం అనేది పద్ధతి కూడా కాదు. అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఉన్నప్పుడు అప్రిషియేట్ చేయాలి. ఒక పొలిటికల్ కాంగ్రెస్ పార్టీ చూడండి, మనం ఆ పార్టీ ఎట్లుంది, బీజేపీ ఎట్లుంది, ఎంత లైవ్ గా ఉంది. రాహుల్ గాంధీ 25 ఏళ్ళు చిన్నోడు, 20 years ఎబో చిన్నోడు. కానీ ఈ మధ్య రాహుల్ గాంధీ కాస్త యాక్టివ్ అయ్యాడు సోషల్ మీడియాలో, కానీ మొదట్లో అయితే చాలా వీక్. అందువల్ల మీకు మోడీ ప్రత్యేకత ఏంటంటే దే ఆర్ చేంజింగ్ ట్రెండ్స్, అంటే తమకు అనుకూలంగా ఎలా మలచుకోవాలి అని. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ జెన్జీ ట్రెండ్, జెన్జీ ఫ్రెండ్స్ పెరుగుతోంది, మామూలుగా పెరగడం లేదు. సో మీకు మీరు ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ఫినామినకు మోడీ రియాక్ట్ అయ్యాడంటానికి ఇది ఒక ఉదాహరణ. డైరెక్ట్ గా కాక్రోచ్ జనతా పార్టీ పేరు చెప్పలేదు, కానీ ఇన్స్టాగ్రామ్ అని ఎందుకు వాడాడు? ఈ మాట ఎప్పుడన్నాడు? ఏడాది కింద ఎందుకల్లే, 2 ఏళ్ల కింద ఎందుకల్లే? ఎందుకంటే నరేంద్ర మోడీ కొత్తగా ఇన్స్టాగ్రామ్ వాడతలేడు కదా. ఈ 2 రోజుల క్రితమే కాక్రోచ్ జనతా పార్టీకి ఇన్స్టాగ్రామ్ లో బీజేపీని దాటారు. ఇప్పుడు నేను వెరిఫై చేయలేదు లేటెస్ట్ గా, కానీ చూడండి మీరు, కాక్రోచ్ జనతా పార్టీ సర్పాస్డ్ భారతీయ జనతా పార్టీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో అంత పెద్ద ఎత్తున మీకు కాక్రోచ్ జనతా పార్టీలో చేరుతున్నారు. అంటే ఈ ఆన్లైన్ ఫినామినా ఒకప్పుడు రాజకీయ నాయకులు పట్టించుకునేవారు కాదు, కానీ ఇప్పుడు ఆన్లైన్ ఫినామినా మామూలుగా లేదు. ఇప్పుడు పరిస్థితి మీకు ఎవరికి కూడా దీనిపై ఆధిపత్యం ఉండదు. సాంప్రదాయ రాజకీయాలు ఏముండేదంటే రవిశంకర్, పొలిటికల్ పార్టీస్ డబ్బులు ఉండేవి కనుక వాళ్ళు టీవీలను కంట్రోల్ చేయగలరు, వాళ్ళు పేపర్లను కంట్రోల్ చేయగలరు, ప్రభుత్వాల నుండి ఈజీగా కంట్రోల్ చేయగలరు, ఎందుకంటే వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే శక్తి ఉంటుంది. మీడియా అధిపతులు అనివార్యంగా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఉంటారు. వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా ఎక్కడో చోట వాళ్ళ అధికారం ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇవన్నిటి వల్ల మీడియా ఈజ్ ఇండియాలో కంప్లీట్లీ హంబుల్డ్. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా విత్ సమ్ ఎక్సెప్షన్స్, ప్రధానమైన మీడియా మొత్తం ఇవాళ ప్రభుత్వాలని, అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే ధైర్యమే చేయలేకపోతున్నారు. అది సోషల్ మీడియా రైజ్ కు, డిజిటల్ మీడియా రైజ్ కు కారణమైంది, మామూలుగా కారణం కాలేదు. ఇది జాగ్రఫీని డిస్టెన్స్ తగ్గించింది. అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నవాడైనా రియాక్ట్ అయ్యడానికి అవకాశం వచ్చింది. అందువల్ల ఇది ఒక ఎమోషనల్ ఫెర్వర్ అయిపోయింది. దాని పొలిటికల్ ఇంపాక్ట్, ఒకప్పుడు ఇది ఆన్లైన్ ఫినామినా, ఆ గవర్నమెంట్ పైన ఏముంటుంది దీని ప్రభావం అనుకున్నారు. కానీ ఇటీవల పరిణామాలు మనం చూసాం. మీకు ఇప్పుడే కాదు, ఫేస్బుక్ వచ్చిన మొదట్లోనే అరబ్ స్ప్రింగ్ చూసాం. ఈజిప్ట్ లాంటి ఒక ఛాందసవాద సమాజంలో, ఒక నిరంకుశమైన దేశంలో ప్రజలు ఫేస్బుక్ ద్వారా యునైట్ అయ్యి మీకు రోడ్డు మీదకి వచ్చారు. తునీషియాలో చూసాం ఇలాగే ఫేస్బుక్ వల్ల యునైట్ అయ్యి రోడ్డు మీదకి వచ్చారు. మీకు నేపాల్లో చూసాం క్లియర్లీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆధారంగా. అసలు మామూలు ఉద్యమం కాదు కదా. మీకు రాజకీయ అద్దల ఉద్యమం చూసి దీని వెనకాల అదృశ్య శక్తులు ఉన్నాయి, ఏ రాజకీయ పరిణామాలకు దారితీయదు, ఏదో గాలి బుడగా అనుకున్నారు. కానీ కాదు కదా, మొత్తం లేపేశారు వ్యవస్థల్ని. అసలు కొత్త వాళ్ళ అధికారంలోకి వచ్చారు. మన దేశంలో ప్రధాన పార్టీలు ఏమనుకుంటాయంటే మేము కాకపోతే వారు, వారు కాకపోతే మేము అనుకుంటారు. నేపాల్ ఏం చెప్పింది, మీరు కాదు వారు కాదు, ఇద్దరిని తీసి పడేస్తామన్నారు. మీరు వారు కాదు, నేపాలీ కాంగ్రెస్, నేపాలీ కమ్యూనిస్టులు, వీళ్ళిద్దరు తప్ప వేరే వాళ్ళు లేకుండే, ఇద్దరిని తీసి పక్క పడేశారు. పడేసి కొత్త తరం, కొత్త నాయకత్వం, కొత్త పార్టీ వచ్చింది. శ్రీలంకలో రాజపక్షాలు, బండారు నాయకేలు, ప్రేమదాసలు, వీళ్ళే మొత్తం రాజ్యం వెళ్ళారు. ఒక్కరు కాదు, 5 రాజపక్షలు ఉంటారు. ఒకడు ప్రైమ్ మినిస్టర్, ఒకడు ప్రెసిడెంట్, ఒకడు ఫారెన్ మినిస్టర్, ఒకడు ఫైనాన్స్ మినిస్టర్.
ఆంధ్రని తీసి సముద్రంలో ముంచెత్తే మీకు జనతా విముక్తి పెరమణ నాయకత్వ కూటమి, వామపక్ష కూటమి, అది మీ కార్గాలి అనే మూమెంట్ వల్ల 3% ఓటింగ్ ఉన్న పార్టీ కూటమి, 40% దాని పేరు ఓటింగ్. కెన్ ఇమాజిన్? మన దేశంలో రాజకీయాలంటే ఇంక్రిమెంటల్ పాలిటిక్స్ అనుకుంటాం. 3 నుంచి 4 అవుతుంది, 4 నుంచి 5 అవుతుంది, 5 నుంచి 6 అవుతుంది, 6 నుంచి 7 అవుతుంది అనుకున్నాం. కానీ 3 నుంచి 40% అయింది, మామూలుగాలే. సో మీకు అనిల్ కుమార్ దిశనాయక్ అంతకుముందు ప్రజలు 3% వస్తే ఇప్పుడు 42% వచ్చింది. అందుకే నాపై జరిగిన ట్రోలింగ్ సిపిఐ నారాయణ అంత క్రియేటివ్ గా స్పందించాడు. నాగేశ్వర్ అరెస్ట్ చేయండి, కాక్రోచెస్ బయటికి వస్తాయి, ఆయన సీఎం క్యాండిడేట్ అవుతాడు అని. మేబీ ఏ సటైర్, బట్ అందులో ఒక తృప్తి ఏంటి అంటే ఇవాళ జెన్జీ రెవల్యూషన్, ఆన్లైన్ రెవల్యూషన్, సోషల్ మీడియా ఇన్స్పైర్డ్ పొలిటికల్ అవేకనింగ్ అనేది ఒక పెద్ద పవర్ఫుల్ వెపన్ గా మారిపోయింది. రాజ్యము, వందల కోట్ల వనరులు, బలమైన ఆర్గనైజేషన్స్, ఇవేవి వీటిని అణచివేయలేరు. ఏం అధికారంలో ఉన్న వారికి తక్కువ రాజపక్షాలకు అధికారం లేదా? రాజపక్షాలకు డబ్బులు లేవా? రాజపక్షాలకు మీడియా లేదా? రాజపక్షాలకు ఆర్గనైజేషన్ లేదా? ఎందుకు రాజపక్షాలు? ఒక రాజపక్షం కోరితే వాడు దుబాయ్కి పోయాడు, ఇంకో రాజపక్షం సముద్రంలో ముంచేశాడు. నేపాల్ కాంగ్రెస్ కు, నేపాల్ లో ప్రభుత్వాల అధికారం ఉన్న వారికి లేదా పవర్ ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. అది టెక్నాలజీ సృష్టిస్తున్న ఒక మహా విప్లవం. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు ఇవాళ వణికిపోతున్నాడు ఇరాన్ వార్ వల్ల. ఎప్పుడు యుద్ధం ముగిసి ఇంటికి పోదామా అని చూస్తున్నాడు. ఎందుకు? ఇరాన్ కాదు ట్రంప్ భయపడేది. చాలా మంది అనుకుంటారు ఇరాన్ కనుకోని. ఇరాన్ సర్వనాశనం చేయగలుగుతాడు ఇప్పటికీ కూడా, కానీ అమెరికాలో ప్రజలకు భయపడుతున్నాడు. అందులో ముఖ్యంగా అమెరికాలో ఉన్న జెన్జీకి భయపడుతున్నాడు. జెన్జీ ప్రభుత్వం, నేను నిన్న ఎనలిటిక్స్ తీశాను, అంటే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరు అని తీస్తే ఐ వాజ్ సర్ప్రైజ్. 25 to 34 years ఉన్న వాళ్ళు 24% ఉన్నారు. మీకు 35 to 44 ఉన్న వాళ్ళు 28% ఉన్నారు. అంటే ఒక 40% మంది బిలో 34 years, బిలో 34 years, నియర్లీ 35%, 35 to 40%. ఇంత భారీ రెస్పాన్స్ ఇస్తే నాకే ఆశ్చర్యమైంది, యూత్ ఉంటున్నారా అని. చాలా మంది ఏమనుకుంటారు, అలాంటి విశ్లేషణలకు అంత వయోవృద్ధులు చూస్తారు అనుకుంటారు. యాక్చువల్గా అబౌవ్ 60 years ఉన్న వాళ్ళు, అబౌవ్ 55 years ఉన్న వాళ్ళు 10-12% మించలేరు. ఉన్న వాళ్ళంతా యూతే. ఎందుకంటే వాళ్ళే డిజిటల్ మీడియా కన్సంప్షన్ ఎక్కువ ఉంది. అది పాయింట్ అక్కడ. ఆ కన్సంప్షన్ వల్ల ఏమవుతుంది అంటే పెద్ద ఎత్తున ప్రభావితం అవుతున్నారు, మామూలుగా లేదు. అందుకే మోడీ జాగ్రత్త పడుతున్నాడు. ఆ నేపాల్లో, శ్రీలంకలో అనుముకున్న జెన్జీ విప్లవం ఎక్కడ భారతదేశంలో ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏమనుకునేవారు, సాంప్రదాయ అపోజిషన్ లేకపోతే, వీక్ అయితే మనకు తిరుగుండదు అనుకునేవారు. సాంప్రదాయ అపోజిషన్ లేకపోతే కాంగ్రెస్ చూసి ఇక మాకు తిరుగుండదు అనుకున్నది బీజేపీ. ప్రాంతీయ పార్టీల రూపంలో సవాల్ ఉంది. అది కూడా ఈ మధ్య బెంగాల్ ఎన్నికల తర్వాత మళ్ళీ అది కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓహో, ప్రాంతీయ పార్టీలు కూడా ఓడించచ్చు కాదు. 2024లో ఒరిస్సాలో ధైర్యం కాన్ఫిడెన్స్ వచ్చింది. 2026 వచ్చారు, బెంగాల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక ఎవరు తమకు అపోజిషన్? వాస్తవంగా కాంగ్రెస్ కనుచూ మేరలో కనిపించడం లేదు. రివైవ్ అయి బీజేపీని ఛాలెంజ్ చేసే పొజిషన్లో మీకు ప్రాంతీయ పార్టీలు కనిపించడం లేదు. ఇక మాకు ఎదురే లేదు అనుకుంటారు, కానీ ఏ థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అవుతుందో తెలియదు. మీరు పొలిటికల్ పోలరైజేషన్ ఉన్న చోట కూడా అదే అనుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ, కూటమి, వైసీపీ, ఇంకెవరు లేరనుకుంటారు. కానీ ఈ జెన్జీ ఫినామినన్, ఈ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ పొలిటికల్ కల్చర్, ఈ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ సోషల్ మూవ్మెంట్స్ కున్న స్ట్రెంత్ ఏంటంటే, మీరు అనుకున్నట్టు మీరిద్దరు ఉండరు, మూడో వ్యక్తి వస్తారు. ఇప్పుడు మీకు నేపాల్లో వచ్చింది అదే కదా. నేపాల్ పాలిటిక్స్ పోలరైజ్ బిట్వీన్ నేపాలీ కాంగ్రెస్ అండ్ నేపాలీ కమ్యూనిస్ట్. ఎవరు వచ్చారు సడన్ గా? మీకు ఈ మూమెంట్ బాలేంద్ర షా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఏదో రాష్ట్రీయ పార్టీ, పార్టీ పేరు కూడా గుర్తులేని పార్టీ వచ్చింది. శ్రీలంకలో ప్రధానంగా రాజపక్షలు, బండారు నాయకుల కుటుంబాలు, కొన్ని కుటుంబాల మధ్య ఫైట్. సడన్ గా ఏం జరిగింది? వీళ్ళు రాలే, వాళ్ళు రాలేదు, 3% ఉన్న వచ్చింది పైకి. అందువల్ల ఇది ఒకప్పుడు లేదు ఈ పరిస్థితి. పోలరైజ్డ్ క్లైమేట్ ఉంటే పోలరైజే ఉంటుంది. తమిళనాడు ఉదాహరణ కదా, డిఎంకే, ఏడిఎంకే ఎవరైనా ఊహించామా?
అసలు డిఎంకే ఏడిఎంకే తప్ప అక్కడ 50 ఏళ్ళుగా కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది. సడన్ గా విజయ్ ఫినామినా వచ్చింది. అంటే ఈ న్యూ ట్రెండ్ ను పొలిటికల్ పార్టీస్ ఇగ్నోర్ చేస్తే ఇట్ ఈస్ ఎట్ దేర్ పెరిల్, వాళ్ళకే నష్టం. మాకు తిరుగులేదు, మా ప్రత్యర్థి వీక్ ఉన్నంత కాలం మాకు తిరుగులేదు. ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటారు, టీడీపీ కూటమి వైసీపీ కోలుకోవడం లేదు, ఆ జగన్ వ్యూహాలు సరిగా లేవు, జగన్ పట్ల ప్రజలకు కాన్ఫిడెన్సే లేదు, ఇక మాకు తిరుగులేదు అనుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారు, టీడీపీ నుంచి వ్యతిరేకత మాకు ఆటోమేటిక్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. ఈ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ లో సాంప్రదాయ రాజకీయ పార్టీలు బతుకుతూ ఉంటాయి. ఆ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ను ఈ సోషల్ మీడియా ఫినామినా రూడ్లీ షేక్ చేసింది, మామూలుగా షేక్ చేయలేదు. ఈ ఫినామినా రాజకీయ మార్పులకు క్రియేట్ చేస్తుంది, కొత్త రాజకీయ ఉద్యమాన్ని క్రియేట్ చేస్తుంది, కొత్త రాజకీయ నాయకత్వాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. దాన్ని గనక సరిగా ఉపయోగించుకునే వాడుంటే అసలు రాజకీయాల రూపురేఖలే మారిపోతున్నాయి. ఇది మోడీ గుర్తించినట్లున్నారు. అందుకే కేంద్ర మంత్రులకు మీకు రీల్స్ తెలుసా, మీరు ఫేస్బుక్ ఇన్స్టాల్ అవుతారా అని అడిగాడు. ఈవెన్ రేపు క్యాబినెట్ రీషఫుల్ లో కూడా ఈ యంగ్ డైనమిజం ఉన్న వాళ్ళని చూస్తారు. అందుకే మీకు ఆ కొత్త రూపాన్ని పార్టీకి ఇచ్చేటువంటి జనరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ లో బీజేపీ ఉంది. అందుకే బీజేపీ ఇంత సక్సెస్ఫుల్ గా ఉంది. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఫ్యూచర్ సిటీని రేవంత్ సర్కార్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని కూడా ఫ్యూచర్ సిటీలోనే నిర్వహించాలని కూడా నిర్ణయించింది. మరోవైపు బీఆర్ఎస్ అంటోంది సార్, హరీష్ నిన్న సంచలన ప్రకటన చేశారు, మేం రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాము, రేవంత్ సర్కార్ చర్యలు చట్ట ప్రకారం చెల్లవు, ఫార్మాసిటీ భూముల్ని మళ్లించే యత్నము, ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ వ్యాపారానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి ఏంటి సార్? ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఏంటి అంటే, మీకు ఫ్యూచర్ సిటీ ఎకనామికల్లీ వైయబుల్ కాదా లేదా అవసరం లేదా, మీకు దీన్ని క్వశ్చన్ చేయొచ్చు. కానీ మేము అధికారంలోకి వస్తే అమరావతిని రద్దు చేస్తామని జగన్ అని ఏమయ్యాడు? నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, అమరావతి ఫోకస్ పెట్టి ఇక ఏమీ లేదన్న ప్రపంచాన్ని చూపెట్టి చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోతే అమరావతిని తీవ్రంగా తిరస్కరించి జగన్ ఓడిపోయాడు. అంటే ఈ రెండు సమాజం అంగీకరించదు, ఈ రెండు ధోరణులు. అంటే మీరు ఒక బూచి చూపెట్టి అంతా అక్కడే ఉన్నట్లు, అదే అద్భుతమైన స్వర్గధామమైనట్లు ప్రజల యొక్క భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేసినా ప్రజలు అంగీకరించరు. లేదు, ఒక దానికి ప్రత్యామ్నాయం చూపకుండా మీరు అకారణంగా విద్వేషంతో రాజకీయ ప్రత్యర్థులపైన కోపంతో వ్యతిరేకించినా ప్రజలు అంగీకరించాలనడానికి పొరుగున్న ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ ఉంది. ఒక నిమిషం సార్, హరీష్ రావు మాట్లాడారు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఒక బయట వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం, అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశించింది ఏంటంటే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఫార్మా ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతాయి, మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది, అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఎకానమీ పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తే విషయంలో ఎవరికి అభ్యంతరం ఉంది? ఫ్యూచర్ సిటీలో ఏమైనా ఎకానమీ ఉండదు అని చెప్పారా? ఫ్యూచర్ సిటీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎకానమీ ఉండదని చెప్పలే కదా. అక్కడ ఎకానమీ లేకపోతే ఏముంటది? ఆడ కూడా ఎకానమీ ఉండేది. సో మీకు ఫార్మా సిటీలో కాలుష్యమైన ఉంటుంది, మీరు ఇందులో మరి దాని లక్షలాది ఉద్యోగాలు వస్తుంది, 1000 టన్నుల కాలుష్యం కూడా వస్తుంది. పటాంజలి చూడండి ఎట్లున్నదో. సో అందువల్ల మనము అభివృద్ధి విషయంలో అనుసరించాల్సిన వైఖరి ఏంటంటే, ఒకరు చేసిన దాన్ని మరొకరు నాశనం చేయకూడదు. మీరు ఐటీ సిటీ అయితే ఏమొస్తుంది? మీకు హైటెక్ సిటీ బిల్డింగ్ కడితే అయిపోతుందా? చంద్రబాబు నాయుడు మొత్తం ఐటీ పైన ఫోకస్ పెడుతున్నాడు అని ఎన్నిసార్లు విమర్శించారు. కానీ ఇప్పుడు ఒక 30 ఏళ్ల తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడు విజన్ ఎంత కరెక్టో మనకు అర్థమవుతుంది. సో ఇలా సైబరాబాదు ఇండియన్ ఎకానమీకి, తెలంగాణ ఎకానమీకి ఎంత దోహదం చేస్తుంది చూడండి. 1000 కోట్ల రూపాయలు దోహదం చేస్తుందా లేదా? అందువల్ల మనకు ఒక అభిప్రాయాన్ని రాజకీయ విద్వేషంతో ఒక దాన్ని వ్యతిరేకించకూడదు. మీకు ప్రజలకు లాభం అయ్యే పని విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొద్దు. వాళ్ళ బ్రాండింగ్ ను మీకు అభ్యంతరం ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. ఇప్పుడు అమరావతిని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించాడు, ఆ ప్రతిపాదన ఒక కార్యరూపం దాల్చకపోవడమే కావచ్చు,
కార్యక్షేత్రంలో ఆ ప్రజల ఎక్స్పెక్టేషన్ తగినట్టు పరుగులు తీయకపోవడం కావచ్చు, విపరీతమైన ఒక హైప్ క్రియేట్ చేయడం వల్ల మీకు ప్రజల్లో ఒక అసంతృప్తి పెరగడమే కావచ్చు. కారణాలు ఏదైనా 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. జగన్ చేయాల్సింది ఏంటి? అదే అమరావతిని రీబ్రాండ్ చేసి తన ఆలోచనలకు అనుగుణంగానైనా దాన్ని కొనసాగించాలి. ఓకే, చంద్రబాబు నాయుడు స్థాయిలో కాకపోతే తన స్టైల్లో. కానీ జగన్ ఏం చేశాడు? అమరావతి అంటే చంద్రబాబు గుర్తొస్తాడు కనుక నేను దాన్ని అంగీకరించాను. వేరే రీజన్ ఏం లేదు కదా. అంతకుముందు అసెంబ్లీలో సపోర్ట్ చేశారు, వాదించారు, మేము ఇల్లు కట్టుకున్నాం అక్కడ అన్నారు. మరి వాట్ ఈస్ ద ప్రాబ్లం? అదే అమరావతి ప్రాంతంలో లోకేష్ ఓడించి వైసీపీని గెలిపించారు, తాటికొండలో గెలిపించారు. ఇంకా అభ్యంతరం ఏంటి? పోనీ అంటే అమరావతిని కాదన్నాడు. ఆల్టర్నేటివ్ చెప్పారా? చెప్పలేదు. 3 రాజధానులని అటు ఇటు తిప్పాడు. ఇప్పుడు 3 రాజధానులు కూడా వదిలేసి అవి కానీ అంటున్నారు. సో మనకు రాజకీయ పరమైన దేశంతో ఒక అంశం పైన స్టాండ్ తీసుకోకూడదు. రాజకీయ పరమైన అభిప్రాయాలతో స్టాండ్ తీసుకోకూడదు. అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా? ఎస్, టిఆర్ఎస్ లైన్ ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం. ఎందుకు? ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి ఎలా భారం అవుతుంది? ఒక పైన చెప్తున్నాడు 1000 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అమరావతిపై కూడా ఇదే ఆరోపణ జగన్ చేశాడు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు, 1000 కోట్ల వ్యాపారం అంటున్నాడు, ఇప్పటికీ అంటున్నారు. కానీ ప్రజలు పట్టించుకున్నారా? 11 సీట్ల పరిమితం చేశారు కదా. ఎందుకంటే అభివృద్ధి అనే క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దన్న జరుగుతుంది. హైటెక్ సిటీ ఉంది, దాని పక్కన భూములు ఎవరికి ఉన్నాయి చూస్తే మనకు అర్థం కదా. ఒక్కసారి మీరు హైటెక్ సిటీ వెళ్ళి కంప్లీట్ జాగ్రత్తగా చూడండి. అందులో ఎవరికి భూములు ఉన్నాయి, ఎవరెవరికి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి తెలిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అభివృద్ధి అనేది జరిగినప్పుడు వద్దన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. ఎంతో కొంత ఈవెన్ ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా జరగచ్చు, జరగదనుకుంటే అంటలేను. కానీ అది అనివార్యం కదా. దాని కొరకు నువ్వు అభివృద్ధిని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అభివృద్ధి క్రమంలో జరిగే కొన్ని పరిణామాలు మనం వ్యతిరేకించడం వేరు, అభివృద్ధినే వ్యతిరేకించడం వేరు. ఇప్పుడు అమరావతి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించవచ్చు. ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితే దాన్ని ఖండించవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ దాని కొరకు ఫ్యూచర్ సిటీని పేర్కొనదు. సమాజంలో ప్రభుత్వాలు తమ రాజకీయ లబ్ధి కొరకు, తమ వెనకాలన్న వర్గాల లబ్ధి కొరకు కొన్ని పనులు చేయొచ్చు. వాటిని వ్యతిరేకించే ముందు ఒక గీట్రా ఏంటంటే దీనివల్ల ప్రజలకు ఏం లాభం జరుగుతుంది. ప్రజలకు లాభం జరిగితే దాన్ని ఆహ్వానించాలి, ప్రజలకు నష్టం జరిగితే దాన్ని వ్యతిరేకించాలి. ప్రజలకు లాభం కలిగే క్రమంలో అస్మదీయులకు లాభం జరిగితే దాన్ని వ్యతిరేకించింది, అభ్యంతరం లేదు. అందువల్ల అమరావతి అయినా ఫ్యూచర్ సిటీ అయినా అనివార్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. అది క్రోనీ క్యాపిటలిజం వల్ల కనుక ఉండి ఉంటే, అంటే కొంతమంది అధికారంలో ఉన్న వారి అనుకూలు లాభపడితే అనుచితంగా దాన్ని వ్యతిరేకించండి. కానీ అమరావతిని వ్యతిరేకించకండి, ఫ్యూచర్ సిటీ వ్యతిరేకించకండి. లేదు, ఫ్యూచర్ సిటీ ఎలా ఇర్రేషనల్ ఐడియా, అది ఫ్యూచర్ కు ఎలా భారం అవుతుంది అది చెప్పండి. అదన్నా చెప్పాలి కదా. అది చెప్పకుండా వ్యతిరేకిస్తే ఎట్లా? అది కాక ప్రత్యామ్నాయం లేకుండా ఫార్మా సిటీ వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ఫ్యూచర్ సిటీ వల్ల కలగని ప్రయోజనం ఏంటి, ఇది ప్రజలకు వివరించాలి కదా. అందువల్ల పొలిటికల్ అవసరాల కొరకు, పొలిటికల్ ఒపీనియన్ల కొరకు ఒక ప్రభుత్వ బ్రాండ్గా ఉంది కనుక మరో ప్రభుత్వం వ్యతిరేకించకూడదు. ఇప్పుడు మీకు తమిళనాడు రాజకీయాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. జయలలిత అమ్మ క్యాంటీన్లను పెట్టింది పేదవాడికి. మన వాళ్ళు ఏం చేశారు, ఆ తమిళనాడులో డిఎంకే అధికారంలోకి వచ్చాక దాన్ని అమ్మ క్యాంటీన్లుగానే కొనసాగిస్తూ నడిపారు 5 ఏళ్ల పాటు. డిఎంకేకు ప్రధాన ప్రతినిధి జయలలిత. ఇప్పుడు విజయ్ వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు విజయ్? అదే అమ్మ క్యాంటీన్లను మరింత ఆధునీకరించి మరింత రుచికరమైన ఆహారం పెట్టమని ఆదేశాలు ఇచ్చాడు. ఇది తమిళనాడు రాజకీయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏంటి? అన్నా క్యాంటీన్లు పెట్టారు. వెంటనే జగన్ చేంజ్ చేశాడు, వాడు రద్దు చేశాడు. అది రద్దు చేసి ఏం సాధించాడు? పేదల ముందున్న ముద్దను దూరం చేశాడు. ఈ కోపం ఉంటే ఆ చంద్రబాబు పెట్టాడు కదా అన్న కోపం ఉంటే అది పేదల మీద ఎందుకు తీసుకోవాలంటే, కావాలంటే దాన్ని వైఎస్ క్యాంటీన్లుగా మార్చి వాళ్ళు 10 రూపాయలు పెడితే నువ్వు ఫ్రీగా పెట్టు, ఇంకా నిన్ను మెచ్చుకుంటారు కదా. ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఉన్నది. ఎన్టీ రామారావు అయితే ఇప్పుడు వివాద రైతులు కదా, ఆయన పేరు తీసుకొచ్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ. నువ్వు ఇంకో యూనివర్సిటీ కట్టు, వైఎస్ఆర్ పేరు మీద అంతకన్నా పెద్ద యూనివర్సిటీ కట్టు. మహామంత్రి తిమ్మరస కథ చూడలేదా మనం? ఒక గీతను చిన్నగా చేయాలంటే అంతకన్నా పెద్ద గీత గీయాలి.
ఎన్టీ రామారావు పేరు మార్చాల్సిన అవసరం ఏంటి అంటే వాళ్ళు ఇలాంటి ఇది ఇవాళ నేను అనడం లేదు, మళ్ళీ కొంతమంది తీస్తారు, దెబ్బకు భయపడ్డాడు చూడు మళ్ళీ మాట్లాడుతానంటారు, పిచ్చేషాలు వేస్తారు. మీరు ఇప్పుడు కాదు, మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చిన రోజు నా యూట్యూబ్లో వీడియో ఉంటే చూడండి నేనేం మాట్లాడినో. 3 రాజధానులు మావిగన్ అనే ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం మాట్లాడినో చూడండి వెనక్కి వెళ్ళి. అది లేదు మీకు అన్నా క్యాంటీన్ల పైన గతంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నేను వ్యతిరేకించాలో లేదు చూడండి. ప్రజావేదిక కూల్చివేత మీద ఏం మాట్లాడినా చూడండి. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ నెరేటివ్ బిల్డింగ్లు ఏమవుతుందంటే ప్రజలకు మెమరీ షార్ట్ లివ్డ్ ఉంటుంది. వాళ్ళు వెంటనే తమలాగా బలహీనుడు ఎదురువాడు అనుకుంటాడు, తమలాగా అమ్ముడు పోయేవాడు ఎదురువాడు అనుకుంటాడు, తమలాగా నీచుడు ఎదురువాడు అనుకుంటాడు. కానీ నాగేశ్వర అలా ఉండడు. నాగేశ్వర స్టాండ్ ఉంటే అన్లెస్ అవన్నీ ఫ్రెష్ ఫ్యాక్ట్స్ వస్తే తప్ప నా స్టాండ్ మారదు. ఫ్రెష్ ఫ్యాక్ట్స్ వచ్చాయి, ఐ విల్ చేంజ్ మై ఒపీనియన్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. సో అందువల్ల నేను ఇప్పుడే ఇదివరకు కూడా మాట్లాడాను. అందువల్ల తెలంగాణలో అయినా ఆంధ్రలోనైనా నా అపీల్ ఏంటంటే ఎవరన్నా అధికారంలో ఉండనియండి, ప్రజలకు ఉపయోగపడేది ఉంటే దాన్ని కొనసాగించండి, డెవలప్ చేయండి. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఐటీ ఉంది, చంద్రబాబు నాయుడు టైంలో స్టార్ట్ అయింది, రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు, కేసీఆర్ కంటిన్యూ చేశాడు, రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. ఇది కదా పాలిటిక్స్ అంటే. పాలిటిక్స్ ఆర్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్స్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సో మచ్.